గాజాలో ఇజ్రాయెల్ దళాల భీకర దాడులు కొనసాగుతున్నాయి. గత రాత్రి ఇజ్రాయెల్ సైన్యం జరిపిన వేర్వేరు దాడుల్లో 54 మంది పాలస్తీనా పౌరులు ప్రాణాలు కోల్పోయారు. మరో 55 మంది గాయపడ్డారు. గాజా నగరంలో శరణార్థులు తలదాచుకుంటున్న ఫాహిమ్ అల్ జర్గావీ పాఠశాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు జరిపినట్లు గాజా వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. అందరూ నిద్రిస్తున్న సమయంలో పాఠశాలపై ఇజ్రాయెల్ సైన్యం 3 సార్లు దాడులు చేసినట్లు తెలిపింది. ఈ దాడిలో పలువురు చిన్నారులతో సహా 31 మంది మృతి చెందినట్లు పేర్కొంది. భవనంలో మంటలు చెలరేగి శరణార్థుల సామాగ్రి కాలిపోయినట్లు అధికారులు తెలిపారు. అటు ఓ నివాసిత భవనంపై జరిపిన మరో దాడిలో ఒకే కుటుంబానికి చెందిన 15 మంది మరణించారు. ఇందులో 2 చిన్నారులు, 5 మహిళలు ఉన్నారు. దరాజు నగరంలోని మరో పాఠశాలపై ఇజ్రాయెల్ దళాలు జరిపిన దాడుల్లో 55 మందికి పైగా పాలస్తీనా పౌరులు గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. మరోవైపు పాఠశాలపై దాడిని ఇజ్రాయెల్ దళాలు సమర్థించుకున్నాయి. పాఠశాల లోపల హమాస్, ఇస్లామిక్ జిహాద్ కలిసి ఉపయోగిస్తున్న కమాండ్ కంట్రోల్ సెంటర్ను లక్ష్యంగా దాడులు చేశామని చెప్పింది. నివాసిత ప్రాంతాల్లో హమాస్ కార్యకలాపాలు నిర్వహించడమే పౌరుల మరణాలకు కారణమని ఇజ్రాయెల్ ఆరోపించింది.